నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఈ వీడియో హైదరాబాద్ ఫ్యూచర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్కి ఒక మైలురాయిగా ఉండబోతుంది. దయచేసి అందరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ కూడా క్లిక్ చేసి నా నోటిఫికేషన్ మీరు పొందొచ్చు. అలాగే నా ఛానల్ని మీ సహకారం ఫైనాన్షియల్గా అందించేది ఉంటే నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో ఇస్తాను. దయచేసి మీకు తోచినంత సహాయం నా ఛానల్ నడపడానికి చేస్తారని ఆశిస్తూ మనం ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ క్రిటికల్ వీడియోలోకి వెళ్ళిపోదాము. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ సహాయపడండి. నేను ఇవాళ ఈ వీడియోలో చాలా ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ మీకు అందించబోతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. లక్షలు కోట్ల వ్యవహారం కాబట్టి ఎన్ఆర్ఐలు కానీ బయటి నుంచి విదేశాల్లో ఉన్న ఇన్వెస్టర్స్ కానీ ఇక్కడ నుంచి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడ డబ్బులు ఇక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా వినండి. హైదరాబాదు నుంచి ఎస్కేప్ కావడానికి మీకు ఓన్లీ 6 months టైం ఉంది. ఇది నా దగ్గర ఉన్న లేటెస్ట్ ఖచ్చితమైన సమాచారం. ఖచ్చితమైన సమాచారం. మీకు ఓన్లీ హైదరాబాద్ నుంచి ఎస్కేప్ కావడానికి అంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ అంటే నో లాస్ నో ప్రాఫిట్లో ఎగ్జిట్ కావడానికి మీకు ఓన్లీ 6 months టైం ఉంది. దాంట్లో ఫస్ట్ 3 months మీకు ఎస్కేప్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అప్ టు మార్చ్, ఫిబ్రవరి ఎండ్ అనుకోండి లేదా మార్చ్ ఎండ్ వరకు మీకు ఎస్కేప్ కావడానికి ఫుల్ ఛాన్సెస్ ఉన్నాయి. నో లాస్ నో ప్రాఫిట్లో ఎస్కేప్ అయిపోండి. లాస్ ఉన్నోళ్ళు కూడా 10% లాస్ అవుతుంటే తీసి పారేయండి. మీ ప్రాపర్టీస్ లిక్విడేట్ చేసుకోండి. ఇది నా ఖచ్చితమైన సమాచారం. ఎస్కేప్ అయిపోండి. నేను ఎప్పుడు ఇటువంటి వీడియో చేయను, కానీ లాస్ట్ 1 weekగా నాకు కొన్ని ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అందుతుంది. దయచేసి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, ఎన్ఆర్ఐలు, బయటి దేశం నుంచి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు జాగ్రత్త కాదు, ఖచ్చితంగా చెప్తున్నా, ఎస్కేప్ అయిపోండి హైదరాబాద్ నుంచి. సుడిగాలి లాంటి వార్తలు వింటారు, మీరు ట్రాప్ అయిపోతారు. తర్వాత మీకు ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. మీకు అట్లీస్ట్ మీ డబ్బులు మీకు రావడానికి 10 years టైం పడుతుంది. ఈ వీడియో అందరితో షేర్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి. దీనివల్ల అందరూ లాభపడతారు. ఇది 100% ఖచ్చితమైన సమాచారం. వెస్ట్ హైదరాబాద్లో ప్రాపర్టీస్ ఉన్నోళ్ళు ఈ రోజు నుంచే లిక్విడేట్ చేసుకోండి మీ ప్రాపర్టీస్. ఇంకా పెరగదు. వెస్ట్ హైదరాబాద్ విల్ నాట్ గ్రో ఎట్ ఆల్. ఇట్ విల్ ఫాల్, అండ్ ద ఫాల్ విల్ బి బోన్ బ్రేకింగ్. మీ మక్కెలు ఎరుగుతాయి. వెస్ట్ హైదరాబాద్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిందంటే మీ మక్కెలు ఎరుగుతాయి. ఈ వర్డ్స్ చాలా చూస్ చేసుకొని చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. మీరు ఇతరత్ర ప్రలోభాలకు లోనై
ఇన్వెస్ట్ చేశారు ఇప్పుడు హైదరాబాదులో అంటే ఫినిష్. నెక్స్ట్ 10 years వరకు రామజపం చేసుకోవాల్సిందే మీరు. మీ ఇన్వెస్ట్మెంట్స్ మీకు రావాలంటే ఇంకో 10 years పడుతుంది. గ్రోత్ కాదండి, మీ ఇన్వెస్ట్మెంట్స్ మీకు రావాలి చేతికి అంటే 10 years పడుతుంది. దయచేసి ఒక విషయం స్పష్టంగా మీ బ్రెయిన్లో పెట్టుకోండి. మీకు ప్రజెంట్ ప్రైస్ నుంచి 30% 40% డిస్కౌంట్లో ఉంటే బై చేసుకోండి. వెస్ట్ హైదరాబాద్లో జీరో ఇన్వెస్ట్మెంట్స్. మెయింటైన్ జీరో ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ వెస్ట్ హైదరాబాద్. 100% కుప్ప కూలిపోతుంది ఈ వెస్ట్ హైదరాబాద్ మార్కెట్. irrespective of companies, irrespective of development, irrespective of roads, irrespective of promises, West Hyderabad will fall like cards. ఇది గుర్తుపెట్టుకోండి. అందరికీ సమాచారం ఇవ్వండి, లేకపోతే జీవితాలు నాశనం అయిపోతాయి. వెస్ట్ హైదరాబాద్ will fall like pack of cards. In next 6 months there will be a massacre. The massacre will be you might have not seen for decades. Such a massacre will be there in West Hyderabad market. Stop zero investing in West Hyderabad. Remember one thing, zero investments in West Hyderabad. If you invest in South Hyderabad, go for 40% discount, 40% flat discount. Anyone who is selling the property in South Hyderabad or South East markets should give 40% or 30% flat discount on running prices. Otherwise, don't buy. Don't buy. Avoid. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఖచ్చితమైన సమాచారం వస్తుంది. నేను ఆల్రెడీ కొన్ని రోజుల ముందే చెప్పిన, కాంగ్రెస్ వాన పడితే కప్పలు ఎట్లా బయటకు వస్తే ఎట్లా వస్తుంది, రైజ్ అవుతుంది కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో అని చెప్తే నవ్విన కదా అందరు. నవ్వినా లేదా? ఇప్పుడు ఏమవుతుంది? కాంగ్రెస్ ఈజ్ ఆల్ సెట్ టు మేక్ ఏ కమ్ బ్యాక్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నా దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉంటుంది. పొలిటికల్ ఫ్రంట్లో పక్కా సమాచారం, రియల్ ఎస్టేట్ కన్నా ఎక్కువ పక్కా సమాచారం. నేను రియల్ ఎస్టేట్ గురించి కూడా భయంకరమైన నిజాలు ఇంకా బయటపడతలేను. నేను క్లియర్గా చెప్తున్నా, ఎస్కేప్ ఫ్రమ్ వెస్ట్ హైదరాబాద్. బ్లైండ్ నా వీడియో చూసి సెల్ బటన్ నొక్కేసేయండి. వెస్ట్ హైదరాబాద్ ఈజ్ ఇన్ ప్యానిక్ మోడ్. బిల్డర్స్ ఆర్ ఇన్ ప్యానిక్ మోడ్. పెద్ద పెద్ద బిల్డర్స్ ప్యానిక్ మోడ్లో ఉన్నారు. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయితే వాళ్ళు బల్క్ సెల్లింగ్ కోసం మొత్తం ప్రయత్నాలు చేస్తున్నారు. వెస్ట్ హైదరాబాద్ ఈజ్ ఇన్ టోటల్ ప్యానిక్. పైన కనిపిస్తలేదు కానీ అంటే మనం ఒక 15 years నుంచి అంత ప్యానిక్ ఎప్పుడు చూడలేదు. అంత వెస్ట్ హైదరాబాద్లో ప్యానిక్ ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విల్ బి ఏ ప్రైమ్ డెస్టినేషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ నెక్స్ట్ 10 years. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ విల్ బి ఏ ప్రైమ్ డెస్టినేషన్ ఫర్ నెక్స్ట్ 10 years. The investments which were dedicated for Andhra Pradesh, which have flown to Hyderabad because of the unforeseen situations in Andhra Pradesh, will flow back to Andhra Pradesh. గుర్తుపెట్టుకోండి, రియల్ ఎస్టేట్ ప్రైజెస్ విల్ బి ద ప్రైమ్ క్రౌడ్ పుల్లర్ ఫర్ ఆంధ్రప్రదేశ్. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న తక్కువ ల్యాండ్ రైట్స్ డెఫినెట్గా ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేస్తాయి. అండ్ ద మేజర్ ప్రాజెక్ట్స్ విల్ బి ఇన్ ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఏరియాస్. మేజర్ పోర్ట్ ప్రాజెక్ట్స్ కానీ అవన్నీ ఇప్పుడు ఫ్రూట్ఫుల్ అయిపోయి ఆంధ్రప్రదేశ్ విల్ బి ఇన్ టర్బో మోడ్ ఇన్ నెక్స్ట్ 10 years, irrespective of election results.
the prime అంటే ఇన్వెస్ట్మెంట్ క్యాచర్ విల్ బి ల్యాండ్ ప్రైసెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మీరు చూస్తుండండి, నెక్స్ట్ 10 years will belong to ఆంధ్రప్రదేశ్ irrespective of the outcome of election. టోటల్ ఎలక్షన్ అట్మాస్ఫియర్ ఆంధ్రప్రదేశ్లో చేంజ్ అయిపోయింది. నేను చెప్తే మీరు నమ్మలేదు. అయిందా లేదా, అవుతుందా లేదా? కాంగ్రెస్ అనేది ఎవ్వడు ఊహించలేదు. నేను చెప్పినా లేదా? కాంగ్రెస్ వాన పడితే కప్పల్లాగా బయటికి వస్తారని చెప్పినా లేదా? ఇట్స్ హ్యాపెనింగ్. 1 minute. మనము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని పరిశీలిస్తే అక్కడ పొలిటికల్ క్లౌడ్ అనేది క్లియర్ అవుతుంది. క్లియర్ కావటం వల్ల ద ఇన్వెస్ట్మెంట్ విచ్ వాజ్ ఇన్ వెయిటింగ్ ఇన్ హైదరాబాద్ ఈజ్ గెటింగ్ వింగ్స్. వాళ్ళకు క్లారిటీ వస్తూ ఉంటే మనీ ఫ్లో అంటే హైదరాబాద్ నుంచి బయటపడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అంటే దాని వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువైపోయింది. నియర్లీ 7 to 8 years అయిపోయింది వెయిటింగ్ పీరియడ్. సో ద ప్రాక్టికల్ మనీ విచ్ వాజ్ సపోజ్ టు గో టు ఏపీస్ డెవలప్మెంట్ హ్యాస్ ల్యాండెడ్ ఇన్ హైదరాబాద్. అందుకోసం ఈ హైదరాబాద్లో చుట్టుముట్టు అంతా విర్రవీగుతున్నారు. ఎందుకంటే ఇది లాజిక్లెస్ పని. ద మనీ విచ్ వాజ్ అవుట్ టు బి ఇన్వెస్టెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ has entered Hyderabad. That's why there is boost in land price and everything. ఈవెన్ మైగ్రేషన్ కూడా అక్కడ డెవలప్మెంట్ లేదు కాబట్టి ఇక్కడికి మైగ్రేట్ అయ్యింది. ఈ సిచ్యువేషన్ని హైదరాబాద్ వాళ్ళు తమ గొప్పతనం అనుకొని రియల్ ఎస్టేట్ భూము, ప్రాజెక్ట్ భూము అండ్ ఇతరత్ర భూములు అని చెప్తున్నారు. కానీ మనం ప్రాక్టికల్లీ ఆలోచిస్తే దిస్ ఈజ్ నాట్ భూమ్, దిస్ ఈజ్ అ డైవర్టెడ్ ఇన్వెస్ట్మెంట్. అంటే గతి లేక ఆ అమౌంట్ వాట్ ఎవర్ ద వెల్త్ దట్ ఈస్ జనరేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈస్ బిన్ డైరెక్ట్లీ డైవర్టెడ్ టు హైదరాబాద్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ టు ల్యాండ్. దీన్ని వీళ్ళు తెలంగాణలో జరిగే అభివృద్ధి నుంచి ల్యాండ్ ప్రైసెస్ పెరుగుతున్నాయని పిచ్చి కూతలు కూస్తున్నారు. మీరు చూడండి, ఆల్మోస్ట్ ఆల్ ఫేమస్ నేమ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ నాట్ related to real estate. That a politician and real estate people are not in Andhra Pradesh. They are in Hyderabad. అంటే పెద్ద తలకాయలు మొత్తం హైదరాబాద్ చుట్టుముట్టు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటూనే ఉన్నారు తప్ప వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయటం లేదు. ఈవెన్ వాట్ ఎవర్ దట్ ఈస్ జనరేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈస్ బిన్ డైవర్టెడ్ టు తెలంగాణ ఆర్ హైదరాబాద్. తెలంగాణ అని చెప్పలేము, హైదరాబాద్ అని చెప్పొచ్చు. బికాస్ వాట్ ఎవర్ సిచ్యువేషన్ దేర్ ఇన్ హైదరాబాద్ is not there in all over Telangana. It is not widespread. It is concentrated in Hyderabad. సో అందరూ ఎన్ఆర్ఐలు కానీ బయట నుంచి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కానీ ఇంకా ఈ పిచ్చి భ్రమలో ఉండొద్దు. ఇన్వెస్ట్ చేస్తే 5 yearsలో డబల్ అయ్యేది కష్టము. హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తే 5 yearsలో డబల్ అయ్యేది కష్టము, ఇంపాసిబుల్. దయచేసి మీ ఇన్వెస్ట్మెంట్స్ని కేర్ఫుల్లీ డైవర్ట్ చేసేయండి. లేదా మీరు లాస్లో పోతుంటే మీరు రియల్ ఎస్టేట్ నుంచి బయటికి వెళ్ళి వేరే బిజినెసెస్లో, స్టాక్ మార్కెట్స్లో లేదా మీకు తోచిన ఫైనాన్స్ బిజినెస్లోనో ఇటువంటి చోట్ల ఇన్వెస్ట్ చేసుకోండి. కానీ మీరు ఇంకా రియల్ ఎస్టేట్లో ఉండి పాత చింతకాయ ఇంకా నిమరేస్తూ ఉంటే అది ఫ్రూట్ఫుల్ కాదండి. దట్ స్ట్రాటజీ which you followed for last 7 years or 8 years is dead, is buried. It's not come out of the burial. It has been buried for good. The new strategy which is feasible for old investors is go for diversified investments, go towards Andhra Pradesh, because Andhra Pradesh doors are opening up. There is
clarity in the political cloud. Simple statistics, simple things. Andhra Pradesh to generate అయిన almost all 30% wealth is being diverted to Hyderabad into real estate because it is growing. But when real estate కుంటు పడుతుంది అనే ఒక ఇండికేటర్ రాగానే ఇక్కడ సెల్ అండ్ రన్, హిట్ అండ్ రన్, ఇక్కడ ఎట్లా వస్తే అట్లా అమ్ముకొని పోతున్నారు. పైన మీకు తెలుస్తలేదు, కింద మొత్తం జరిగిపోతుంది. నేను అందుకోసం రీటైల్ ఇన్వెస్టర్స్కి అలర్ట్ చేయడానికి ఈ వీడియో చేశాను. దయచేసి ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఆల్ ఓవర్ హైదరాబాద్ కొన్ని చోట్ల నేను థంబ్నెయిల్లో ఇచ్చాను -120%, అంటే 100%. ఇప్పుడు ₹1,00,000 గజం ఉన్నది 50,000 కాదు 40,000 కూడా పడవచ్చు, అంటే మోర్ దెన్ హాఫ్. ఎట్లా గ్రో అయిందో ఆ గ్రోత్ కన్నా నెగటివ్ గ్రోత్ చూపించవచ్చు, ల్యాండ్ ప్రైజెస్ నెగటివ్ గ్రోత్ చూపించవచ్చు. నేను అందుకోసము ఫ్లాట్ ప్రైజెస్ కానీ విల్లా ప్రైజెస్ కానీ పడతాయి అని రిపీటెడ్గా మీకు చెప్తున్నా. దాంట్లో భయంకరమైన లాజిక్ ఉంది, ఎక్కడైనా 30 లక్షల ఫ్లాట్ వస్తాయా అంటారు. అరే సన్నాసి, మరి ల్యాండ్ ప్రైస్ మోర్ దెన్ హాఫ్ అయిపోయినాక ఫ్లాట్ ప్రైజెస్ కుప్పకూలుతాయి. అంటే ఈ మాత్రం లాజిక్ తెలియని సన్నాసులు మన రియల్ ఎస్టేట్లో కానీ ఇన్వెస్టర్స్ కమ్యూనిటీలో కానీ ఉన్నారంటే వాళ్ళకి దండం పెట్టాలి. ఎందుకు పడవు అని అడుగుతున్నా. ఖచ్చితంగా పడతాయి, ఖచ్చితంగా కుప్పకూలుతాయి. ఆల్రెడీ ఫోకస్ డైవర్ట్ అయిపోయింది. ఫస్ట్ దెబ్బ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉద్వాసనతోనే హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి చావు దెబ్బ పడ్డది. చావు దెబ్బ చూస్తూ కూడా జనాలు ఇంకా ఏమైనా మంచి జరుగుతుందేమో అని వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ మీద ఇన్వెస్టిగేషన్ జరిగితే ఇంకా పడతాయి చూడండి. రియల్ ఎస్టేట్ మొత్తం సర్వనాశనం అయిపోతుంది హైదరాబాద్. అప్పుడు మీరు మీ ప్లాట్లు పట్టుకొని కాగితాలు పట్టుకొని తిరిగితే ఎవడు కొనేటోడు ఉండడం. నేను అలర్ట్ చేస్తున్నా, తెగ నమ్ముకోండి. వెస్ట్ హైదరాబాద్లో 0 ఇన్వెస్ట్మెంట్స్. మీకు ఎక్కడన్నా అరాకొరా ఇన్వెస్ట్మెంట్స్ అంటే హై ప్రైజెస్లో కొంటే తెగ నమ్ముకోండి. 10% డిస్కౌంట్లో తీసి పారేయండి, ఏం పర్వాలేదు, మళ్ళీ మీ డబ్బులు మీకు వస్తాయి. ఇది ప్రైమ్ టైం కాదు ఇన్వెస్ట్మెంట్కి, ఇది అమ్మేసి దొబ్బేయడానికి ప్రైమ్ టైం. ఇది పిచ్చి నోషన్స్తోని 70, 80, 90 లక్షల ఫ్లాట్లు కొనకండి. అవి కుప్పకూలి 40,000కి వచ్చేస్తాయి. అప్పుడు మీరు 1.5 crore నియర్లీ ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. 40 lakh ప్రాపర్టీ యూ టు పే 1.5 crore ఈఎంఐ. వాట్ సార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ దిస్? సిచ్యువేషన్ కండ ముందర స్పష్టంగా ఉన్న తమ పిచ్చిలో తాము మునిగి బై చేసి వెయిట్ చేయండి, ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడు కొంటారు, ఇటువంటి తొక్కల ఇవి నోషన్స్ పోయినాయి, చచ్చిపోయినాయి. ఎప్పుడు ఇంకా దాంట్లోనే ఉన్నారా మీరు? ఇంకా దాని బయట వెళ్ళండి. ఈ రింగ్ రోడ్లు, మా ఇన్నర్ మెట్రో, అవుటర్ రైల్వే, ఇన్నర్ రైల్వే, రింగ్ రోడ్లు ఇవన్నీ పోయినాయి, అవుట్. ప్రైమ్ ఇప్పుడు తెలంగాణలో ప్రైమ్ డెవలప్మెంట్ అయితే హ్యూమన్ రిసోర్సెస్, నాట్ ల్యాండ్ రిసోర్సెస్. ఇదొక పాయింట్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు తెలంగాణలో జరగబోయేది డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్, నాట్ ల్యాండ్ రిసోర్సెస్. ఇప్పటివరకు జరిగింది ల్యాండ్ని బాగా డెవలప్ చేసేసారు, సర్వనాశనం అయ్యేంత డెవలప్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఆ ల్యాండ్ వల్ల హ్యూమన్ ఇండెక్స్ పడిపోయింది తెలంగాణలో. సో నెక్స్ట్ ఇప్పుడు హ్యూమన్ ఇండెక్స్ డెవలప్ చేయడానికి తెలంగాణ పాటుపడుతుంది. అందుకోసము ఈ ల్యాండ్ డెవలప్మెంట్, ఆటో పైలట్ మోడ్, ఇటువంటి తొక్కల వర్డ్స్ యూజ్ చేయడం మానేసే. ఏది ఆటో పైలట్ కాదు, అర్థమైందా?
ల్యాండ్ డెవలప్మెంట్ అనేది ఆటో పైలట్ ఉండదు. అది కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది. అంతేగాని ఒక్కసారి బటన్ నొక్కంగానే తానే పని చేసుకుంటా పోదు ఏది. దానికి కూడా క్లస్టర్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని పెద్ద పెద్ద ఇవి ఉంటాయి. అవన్నీ ఇడిచిపెట్టి ల్యాండ్ ఇటు కొంటే ఎయిర్పోర్ట్ వైపే డెవలప్మెంట్, రైల్వే స్టేషన్ అయితే రైల్వే స్టేషన్ వైపే డెవలప్మెంట్. అదే ఎక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్, అది నేటివ్ పీపుల్కి ఎక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందో అక్కడనే డెవలప్మెంట్ అవుతుంది. నేను ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ కూడా అందుకే ఇస్తున్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏమేమి డెవలప్మెంట్ అవుతుందో అక్కడ నేటివ్ పీపుల్కే ప్రయారిటీ ఉంటుంది, తెలంగాణలాగా కాదు. తెలంగాణలో మొత్తం బీహారీలు, ఉత్తరప్రదేశ్ వాళ్ళే పనిచేస్తుండ్రు ఫ్యాక్టరీలలో, పెద్ద పెద్ద దాంట్లో. ఓన్లీ సాఫ్ట్వేర్ కాల్ సెంటర్లో మాత్రమే మా సన్నాసులు ఉన్నారు తప్ప ఇండస్ట్రియల్ కానివ్వండి, వేరే ఇతర ఏ రంగాలైనా బీహారీలు, ఉత్తరప్రదేశ్లే అన్ని జాబ్స్లో ఉన్నారు. దాన్ని మనం డెవలప్మెంట్ అనుకుని భ్రమపడుతున్నాం. యాక్చువల్లీ ఈ డబ్బంతా ఆంధ్రప్రదేశ్ డబ్బు వచ్చి హైదరాబాద్ మీద కూలినప్పుడు, కుప్పలు కుప్పలుగా పడినప్పుడు ఇది డెవలప్ అయింది తప్ప ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ కాదు. ఇది హైదరాబాద్ డెవలప్మెంట్ ఈజ్ నాట్ సస్టైనబుల్ అట్ ఆల్. ఎవరితోనైనా నేను డిబేట్ చేయడానికి రెడీగా ఉన్నా. Hyderabad's development is not a sustainable development. It is a chance development. The money which belongs to Andhra Pradesh was diverted to Hyderabad to generate more capital, more profits. All these 7 to 9 years belong to the capital that was raised out of land resource. ఇది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కాలేదండి. తెలంగాణ క్యాపిటల్ పెట్టి క్యాపిటల్ తీయటం, క్యాపిటల్ అంటే రిగ్గింగ్ జరిగిందండి. రియల్ ఎస్టేట్లో రిగ్గింగ్ జరిగినందుకు మీరు డెవలప్మెంట్ అనే మూర్ఖపు కాన్సెప్ట్ తీసుకొని వచ్చి ఇది తెలంగాణ డెవలప్మెంట్ అయింది, హైదరాబాదు ఇక ఆపలేరు, ఆటో పైలట్ మోడ్లో ఉన్నదనేది మూర్ఖపు వాదన. ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ ఆల్ సెట్ టు ఫాల్ లైక్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్. అలర్ట్ అయిపోండి ఎన్ఆర్ఐలు. బేసిక్ చెప్తున్నా, ఎవరైనా మీకు బయట దేశంలో ఎవరైనా ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటే అలర్ట్ చేసి పారేసాడు, లేకపోతే వాళ్ళ గోచి కూడా మిగలదు. నేను క్లియర్గా చెప్తున్నా, వాళ్ళ లోపల డ్రాయర్ కూడా మిగలదు బిడ్డ. హైదరాబాద్ ఈజ్ ఆల్ సెట్ టు ఫాల్. The real sector was a fake one. The fake development, based on fake development. Real estate was based on roads and buildings. Roads and buildings లో డెవలప్మెంట్ కాదండి, ఫ్యాక్టరీస్ అండ్ ఎంప్లాయ్మెంట్ మీద ఫోకస్ చేస్తే కానీ డెవలప్మెంట్ అవుతుంది. మనం ఏం చేసాము, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ నమ్ముకొని ఇన్వెస్ట్ చేసాము హైదరాబాద్. ఈవెన్ ఆంధ్ర పీపుల్ కూడా ఇప్పుడు విపరీతంగా బుక్ అవుతారు. దే ఆర్ హెవీలీ ఇన్వెస్టెడ్. ఇప్పుడు ఎస్కేప్ అయిపోయి ఆంధ్రప్రదేశ్కి పోవాలంటే వాళ్ళకి ఛాన్సే లేదు. ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్స్ కావాలి, కానీ దే ఆర్ స్టక్అప్ ఇన్ హైదరాబాద్. ఇక్కడి నుంచి లాస్లో చేసుకొని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పోవాలి. ఆంధ్రప్రదేశ్లో ద డెవలప్మెంట్ has started and land prices have gone up significantly in last 1 year. At least 20 to 60% హైక్ ఉంది ల్యాండ్ ప్రైజెస్. నేను చెప్తా ఉన్నా, ఏరియాస్ కూడా నేను చెప్పిన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పీక్లో పోతుంది. నెక్స్ట్ 3 years బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏ గవర్నమెంట్ వచ్చినా, మళ్ళీ బీఆర్ఎస్ వచ్చినా, ద సిచ్యువేషన్ విల్ నాట్ కమ్ బ్యాక్ టు నార్మల్. ద బబుల్ హ్యాస్ బర్స్ట్ ఆన్ హైదరాబాద్. ఇప్పుడు అంత సెల్ అండ్ రన్ స్ట్రాటజీ నడుస్తుంది. ఈవెన్ ముంబై నుంచి వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ కూడా సెల్ అండ్ రన్. ఆల్రెడీ ముంబై నుంచి విపరీతంగా ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, అది కూడా ఇప్పుడు సెల్ చేసుకొని పూణే వైపు పోతుంది. దయచేసి గమనించండి. ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ విచ్ were dedicating the real estate scene in and around Hyderabad has vanished for good. దయచేసి ఎవరన్నా ప్రాపర్టీస్ ఉంటే ప్రైమ్ రేట్స్ దొరుకుతుంటే అమ్మేసుకోండి. నేను ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నా.
ఇది మామూలు వార్నింగ్ కాదు, ఖచ్చితంగా జరిగిపోతుంది. మీ నడ్డి బొక్కలు ఎరుగుతాయి. ఇంత గట్టిగా నేను ఎవరు చెప్పాను. మీ నడ్డి బొక్కలు ఎరుగుతాయి బిడ్డ. మీరు ఉన్నది ఉన్నట్టు అమ్ముకొని 10% డిస్కౌంట్ వస్తే తీసి పారేయండి. వెస్ట్ హైదరాబాద్లో మీ ఇన్వెస్ట్మెంట్ జీరో చేసుకోండి, ఉన్న అమ్మేసేయండి. భయంకరంగా పడబోతుంది వెస్ట్ హైదరాబాద్. భయంకరం అంటే అతి భయంకరం. నర్వ్ బ్రాకింగ్ అంటారు కదా, బోన్ చిల్లింగ్ మూమెంట్స్ వస్తాయి. కోట్లు కరిగిపోతున్నాయి. సోయి లేకుండా ఇంకా ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నా అక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే మసి బొగ్గు అయిపోతారు. మీరు మసి బొగ్గు అయిపోతారు. దాంట్లో ఏర్పడడానికి కూడా బుక్కలు కూడా ఉండవు. దయచేసి నేను మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నా. లాస్ట్ 1 వీక్లో నాకు భయంకరమైన ఇన్ఫర్మేషన్ దొరికింది. దయచేసి స్మాల్ ఇన్వెస్టర్స్ జంప్ అయిపోండి. ఏం కాదండి, జంప్ అయిపోండి. మీరు జస్ట్ 1 ఇయర్ ఆగండి. నేను ఎప్పటి నుంచి చెప్తా, 1.5 ఇయర్ ఆగాల్సి వస్తుంది. తెలంగాణలో ఒక మంత్ ఉన్న పరిస్థితులు ఇంకో మంత్ ఉండవు. భయంకరమైన పొలిటికల్ అండ్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ జరగబోతున్నాయి. అందరూ అలర్ట్ అయిపోండి. ఏమన్నా మొన్న కొన్న అంటే 1-2 ఇయర్స్లో కొన్న ప్రాపర్టీస్ అమ్మేసుకోండి. ఈఎంఐ జోలికి పోకండి. మీకు హౌసింగ్ లోన్స్ వచ్చినా తీసుకోకండి. ప్రైమ్ ల్యాండ్స్ ఉంటే కాపాడుకోండి. లేకపోతే 1-2 ఇయర్స్ బ్యాక్ కొన్న ప్రాపర్టీస్ అయితే అమ్మి పారేయండి. మీరు సేఫ్ జోన్లో ఉంటారు. లేదంటే మీకు నెక్స్ట్ 10 to 12 ఇయర్స్ మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది మీ డబ్బులు మీకు రావడానికి. దయచేసి ఈ పాయింట్స్ గమనించి, నేను క్లియర్, దిస్ ఈజ్ ద ఫైనల్ వార్నింగ్. బికాజ్ ఈ నెక్స్ట్ పరిణామాలు భయంకరమైన స్విఫ్ట్లీ జరిగిపోతున్నాయి. మీరు ఇట్లా తిరిగి చూసే వరకు మీ డబ్బు ఆవిరైపోతుంది. అందరూ గుర్తుపెట్టుకోండి, మీ ప్రైమ్ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే అమ్మేసుకోండి అని నా ఫైనల్ సజెషన్ ఇస్తూ, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.